తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన హస్తం పార్టీ పార్లమెంటు స్థానాలపై గురిపెట్టింది. అందులో భాగంగానే పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. సుమారుగా అన్ని పార్లమెంటు స్థానాల్లోనూ పార్టీకి చెందిన అభ్యర్థులు ఉన్నారు. అయితే కరీంనగర్ ఎంపీగా పొన్నం ప్రభాకర్ గతంలో పనిచేశారు. అయితే ఆయన ఇప్పుడు హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మంత్రి పదవి వదిలి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం లేదు. దీంతో కొత్త అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ వెతుకులాట ప్రారంభించినట్లు సమాచారం. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలోని లీడర్లపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. 8 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంచి పట్టున్న నేతనే మరోసారి ఎంపీగా బరిలోకి దించాలని పార్టీ భావిస్తోందట. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీలను తట్టుకొని నిలబడిన నేతకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తుంది. ఇందులో భాగంగానే హుజూరాబాద్ నుంచి పోటీ చేసిన ప్రణవ్ బాబుకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇస్తే అక్కడ పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని పార్టీ ఆలోచిస్తుందట. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తే బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి బరిలో నిలిచారు. వీరిద్దరూ ఆర్థికంగానే కాక రాష్ట్ర స్థాయిలో పలుకుబడి ఉన్న నేతలు. వీరిద్దరిపై పోటీ చేయాలని పార్టీ నిర్ణయించినా బెదరకుండా గట్టి పోటీనే ఇచ్చాడు. హుజూరాబాద్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 3,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికల్లో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసింది సాధారణ వ్యక్తేమీ కాదు. కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ అయిన ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా 2 సార్లు విజయం సాధించిన బల్మూరి వెంకట్ కి పార్టీ అవకాశం ఇచ్చింది. విద్యార్థుల తరపున రోజు పోరాడుతున్న బల్మూరి వెంకట్ కి సైతం ఆ ఎన్నికల్లో కేవలం 3,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా పార్టీ ఆదేశాల మేరకు శాసనసభ ఎన్నికల్లో ఒడితల ప్రణవ్ గట్టి పోటీనే ఇచ్చాడు. మొన్నటి ఎన్నికల్లో ఏకంగా 53,000 ఓట్లను సాధించాడు. కాంగ్రెస్ పార్టీ బైపోల్ మొన్నటి ఎన్నికల్లో 3వ స్థానానికే పరిమితమైన పార్టీ సాధించిన ఓట్లు మాత్రం గణనీయంగా పెరిగాయి. బైపోల్లో కేవలం 1.5% ఉన్న ఓటు షేర్ను అమాంతం 25% పెంచగలిగాడు ఒడితల ప్రణవ్. డిపాజిట్ సైతం దక్కని చోట నుంచి 25% ఓట్లను పార్టీకి తెచ్చిపెట్టగలిగాడు. ఓ రకంగా చెప్పాలంటే హుజూరాబాద్ లో ఈటల ఓటమికి ఒడితల ప్రణవ్ పోటీ చేయడమే కారణమంటున్నారు అక్కడి స్థానికులు. ప్రణవ్ కి కాకుండా ఇంకెవరికి టికెట్ ఇచ్చినా ఈటల రాజేందర్ గెలిచేవాడని చెప్తున్నారు. ఈటల పాడి కౌశికులకు గట్టి పోటీ ఇచ్చిన ఒడితల ప్రణవ్కే కరీంనగర్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆయన అయితేనే అటు బీఆర్ఎస్ ను ఇటు బీజేపీని తట్టుకొని నిలబడగలడని పార్టీ నమ్ముతున్నట్లు సమాచారం. ఆయనకు టికెట్ ఇస్తే కరీంనగర్ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారని స్థానికంగా ఉన్న హస్తం కార్యకర్తలు చెబుతున్నారు.